హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మరి ఈరోజు అయితే పసుపు చేని కాడ పసుపు చేని అది గొప్పు వేయనందుకు నేనైతే వెళ్తున్నాను. ఆ పసుపు ఎలా గొప్పేయాలి, అలాగే అది గాబు తీయాలి అనేదానికి చూపిస్తాను. ఇదైతే పసుపు చెట్లు, పసుపు చేని కాడ వచ్చినాను. ఇలాగ ఉంటుంది పసుపు చేని. వర్షం పడినప్పుడు అది మనం ఉంచిన తర్వాత వర్షం పడిన తర్వాత ఇలా మొలకెత్తుంది. చక్కటి వచ్చింది, చక్కగా ఉన్నది. ఇలాగైతే గొప్పేయాలి. ఇలా గొప్పేసినప్పుడు అప్పుడు ఆ చెట్టు బాగా బలం వేస్తుంది. నుండి చెట్టు వేస్తే కదా ఇలా వేయాలి చెట్టు కాడ. ఇప్పుడు అది బాగా బలం వచ్చి అప్పుడు దుంప అనేది బాగా నీట్గా వెళ్తుంది. నుండి చెట్టుకి అయితే ఇలాగా గొప్ప వేయడం జరిగింది. ఇలాగ వేయాలి మొత్తం, ఇది మొత్తము చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే గాబు తీసింది. ఇదైతే ఇక్కడ నుంచి గాబు తీయలేదు. మొత్తం గాబు ఇలాగ ఉంది, చాలా ఎక్కువ ఉంది. నీట్గా ఇదన్నీ గాబు తీయాలి. ఇక్కడ నుంచి ఇదైతే గాబు తీసి ఉన్నాం. మొత్తం గాబు తీయలేదు. పసుపు మొక్కలు అయితే చక్కగా నాటినాయి, కానీ మొత్తం అయితే గాబు ఉంది, గాబు తీయలేదు. ఇక్కడే తీసినాం. ఆ పైన అంతా గాబు తీయలేదు. ఇవన్నీ గాబు తీయలేదు. ఇవన్నీ నీట్గా గాబు తీస్తే చక్కగా దుంప అనేది దిగుతుంది, బాగా బలం వస్తుంది అన్నమాట. ఈ గాబు తీసిన తర్వాత మనం గొప్పేసుకున్న తర్వాత. ఒక ఫ్రెండ్స్ అయితే చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.